వెల్కమ్ టు sakshaeducation.com. ఇప్పుడు మెయిన్స్కి వస్తే మెయిన్స్ ఎన్ని పదాల్లో రాయాలి సార్? సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నది మీరు అడిగినట్లు చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ సార్. మనకు 10 మార్కర్ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి ఒరిజినల్గా యూపీఎస్సీలో అయితే 15 మార్కర్ ఉంటుంది, 12 మార్కర్ ఉంటుంది, 10 మార్కర్ ఉంటుంది. కాబట్టి మనకైతే ఓన్లీ 10 మార్కర్సే ఉంది కాబట్టి పెద్దగా దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవైపు పేజ్ అంతా నిండిపోయి ఇంకొక వైపు 3/4 భాగం వచ్చేయాల్సి ఉంటుంది. నార్మల్ వైట్ పేపర్ అనుకోండి, ఈ పద్ధతి అన్నది వర్కౌట్ అవుతుంది. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనకు రూల్డ్ పేపర్ ఇస్తున్నారు. రూల్డ్ పేపర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం లైన్స్ అన్నీ వాళ్ళు నీట్గా సెట్ చేయడం వల్ల మనం లైన్ వదిలి లైన్ రాయలేము, బ్యూటీ దెబ్బతింటుంది. సో ఒక పారాగ్రాఫ్ తర్వాత ఇంకొక లైన్ వదిలితే అలా వదలడం వలన కేవలం 3-4 లైన్లు మాత్రమే మనం వదిలేస్తాం. సో కాబట్టి కంటెంట్ అంతా కూడా దాదాపుగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఫాంట్స్ సైజెస్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక సైడ్ కంప్లీట్గా పేపర్ ఫిల్ అయిపోయి ఇంకొక వైపు 1/4 వస్తే అది భర్తీ అయిపోతుంది. అదే తెలుగు మీడియం వాళ్ళకు ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకవైపు పేజ్ అంతా ఫిల్ అయిపోయేసి ఇంకొక వైపు 3/4 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. రూల్డ్ పేపర్ కాబట్టి మ్యాప్స్ డయాగ్రామ్స్ వేయడానికి చాలామంది ఇష్టపడరు. సో వైట్ పేపర్ అనుకోండి నీట్గా మనం మ్యాప్ వేసుకుంటాం. రూల్డ్ పేపర్ ఉండడం వల్ల మ్యాప్ వేసుకోవడానికి అభ్యర్థులు అంతగా మక్కువ చూపరు. మోరోవర్ ఆ పేపర్ బ్యూటీ అంతా కూడా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి మ్యాప్ వేసే అవకాశం కూడా లేదు కాబట్టి క్లుప్తం అయిపోతుంది. ఆన్సర్ అన్నది చాలా కాంపాక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. సో 10 మార్కుల క్వశ్చన్స్కి బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 200 పదాల్లో ఉండాలి. 200 పదాలు అంటే ఏ పదాలు ఉండాలి? ఈజులు, వాజులు, అండ్, ఆరుతో కలిపి 200 పదాలు. అదేంటి ఎగ్జాక్ట్గా లెక్క పెట్టుకుంటామా రాసేటప్పుడు అంటే అందుకనే నేను గుర్తు చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళకైతే ఒకవైపు పేపర్ నిండి అది కూడా లెజిబుల్గా మధ్యస్థంగా ఉన్నటువంటి ఫాంట్స్ వాడగలిగితే ఒకవైపు పేజ్ అంతా ఫిల్ అయిపోయి అటువైపు 3/4 లేదా హాఫ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు బ్లైండ్గా ఒక 200 పదాలు వచ్చాయి అని అనుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ఒకవైపు పేపర్ అంతా నిండిపోయి అటువైపున 1/4 వరకు వస్తుంది. అప్పుడు మీకు దాదాపుగా 200 పదాలు వచ్చినట్లు అర్థం. ఎగ్జాక్ట్గా 200 కాకపోయినా యువర్ ఆన్సర్ షుడ్ బి 180 to 220. ఈ మార్జిన్లో మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో అలా మనం పేపర్ వర్డ్స్ని ఎంచుకోకపోయినా ఒక జనరలైజ్డ్ ధోరణిలో ఇలా ఆన్సర్ రాసుకోవడానికి వీలు పడుతుంది.